మిత్రమా, నేను నిన్ను ప్రశ్నించదలిచాను. నువ్వు ఎవరు? నువ్వు ఎవరో తెలుసుకుంటే నీ లక్ష్యం ఏమిటో స్పష్టమవుతుంది. అందరూ దేవుణ్ణి విశ్వసిస్తారు, గుళ్ళకు వెళ్తారు, పూజలు చేస్తారు, మాలలు ధరిస్తారు. కానీ దేవుడు అంటే కేవలం గుడిలో ఉన్న ఒక విగ్రహమా? మాల వేసుకున్నప్పుడే మనం భక్తులమా? అలా అయితే గుడి బయట దేవుడు లేడా? అడవిలో, ఆకాశంలో, మన హృదయంలో, ఇతర జీవరాశుల్లో దేవుడు లేడా? అసలు దేవుడు అంటే ఎవరు? దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడే మనమేమిటో కూడా అర్థమవుతుంది. ఉదాహరణకి, ఒక చిన్న విత్తనం నుంచి ఒక మహావృక్షం పెరుగుతుంది. ఆ విత్తనంలో ఉన్న పదార్థమే ఆ చెట్టులోని ప్రతి ఆకులో, ప్రతి పండులో, ప్రతి కొమ్మలో ఉంటుంది. వృక్షం విత్తనానికి భిన్నమా? కాదు కదా. విత్తనమే చెట్టుగా విస్తరించింది. అలానే ఈ సృష్టి అంతా ఆ పరమాత్మ అనే విత్తనం నుంచే పుట్టింది. ప్రతి జీవిలో, మనిషిలో కూడా పరమాత్మ తత్వం ఉంది. అదే గ్రహించు మిత్రమా. ఆయన గుడిలో మాత్రమే ఉండే విగ్రహం కాదు, నీలోని శ్వాస, నీలోని చైతన్యం. అలానే అనేక జీవరాశుల్లో ఉన్న చైతన్యం కూడా. ఆయనే సర్వాంతర్యామి. దేవుడు అంటే సకల జీవరాశుల పట్ల ఒకే రకమైన ప్రేమను, దయను పంచే నిరాకారుడు. ప్రతి జీవికి బ్రతకడానికి స్వేచ్ఛనిచ్చినవాడు. ధర్మాన్ని పాటించే వారికి సర్వదా తోడుగా ఉండేవాడు. నిరంతరం మనలో వసిస్తూ ఉంటూనే ఉంటాడు. మనతో ఎవరు ఉన్నా లేకున్నా తాను మాత్రం మనకే ఎప్పుడు తోడుగా మనలోనే నిశ్శబ్దంగా ఉంటాడు. మనం పడే బాధను తాను కూడా అనుభవిస్తూ మనకి ఎంతో కొంత నొప్పిని తగ్గిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు ధర్మ మార్గంలో వెళ్ళడానికి సదా సర్వదా సారథిలా ఉంటాడు. అంతేకాని దేవుడంటే ఓ మహిమలు చేయాలి, ధనం ఇవ్వాలి, అనుకున్న కోరిక నెరవేరాలి అని ఇలా ఏవేవో ఆశిస్తూ ఉంటాం మనం. వాటన్నిటికీ కారణం కర్మ. కర్మను బట్టే మన ఆలోచనలు, మన యొక్క బాధలు అనేటివి ఉంటాయి. కర్మ నుండి ఎవ్వరూ మినహాయింపులు కారు. కర్మను దేవుడు సైతం గౌరవిస్తాడు. మనం చేసుకున్న కర్మలే మనకి ప్రాయశ్చిత్తాల రూపంలో తోడుగా ఉంటాయి. ఈ ప్రాయశ్చిత్తాలను అనుభవించి మనల్ని శూన్య స్థాయికి తెచ్చుకోవడమే మన జీవిత ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాయశ్చిత్తాలను అనుభవించే క్రమంలో ఆ సర్వేశ్వరుడు మనకి తోడుగా ఉంటాడు. కావున మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవాలంటే, మరియు ఈ ప్రాయశ్చిత్తాలను శూన్య స్థాయికి తెచ్చుకోవడానికి సాధనాలు అనేటివి అవసరం. గుడికి వెళ్ళడము, పూజలు చేయడము, మాలలు వేసుకోవడము, జపాలు చేయడము, ఇవన్నీ సాధనలో భాగాలే. ఇవి చేసేటప్పుడు వాటి గురించి అవగాహన అనేది చాలా అవసరం. అందుకే అంటారు, ఆచారం కంటే అవగాహన ముఖ్యం. పరమాత్మ దర్శనం పొందాలన్న జిజ్ఞాస లేకపోతే ఇలాంటి పూజలు, జపాలు, మాలలు ఎన్ని వేసినా ఫలితం రాదు. ఉదాహరణకు, ఒక విద్యార్థి 10వ తరగతి పరీక్ష రాస్తాడు. చదివి రాస్తే మంచిగా పాస్ అవుతాడు, చదవకుండా రాస్తే ఫెయిల్ అవుతాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఎలా అయితే మనం పూజలు, జపాలు, వ్రతాలు, మాలలు వేసుకుంటున్నామో, అంటే వాటి పట్ల భక్తి, శ్రద్ధ ఇవేం లేకుండా చేస్తే వృధానే. సో ఇవన్నీ చేసినా కూడా మనలో మార్పు రాకుండా మళ్ళీ యథాతథంగా అలానే ఉంటే మరలా మనం సాధన చేయాల్సిందే. సాధన లేకుండా పరమాత్మను గ్రహించడం అసాధ్యం. సాధన అంటే మనసు పరమాత్మ వైపు మళ్లించడం. మన స్వధర్మాన్ని సరిగ్గా పాటిస్తూ పరమాత్మ దర్శనానికే మనసుని కేంద్రీకరించాలి. ఇలా మనిషి నిరంతరం తన ఇంద్రియాలను అధిగమించి అంతరంగ సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే మనలోని ఆ దైవత్వాన్ని గుర్తించగలిగే సామర్థ్యాన్ని మనం పొందగలం. ఇదే పరమాత్మ అందరిలోనూ ఉన్నాడనే భావన మనకి బోధపడుతుంది. ఇలా మనసు పెట్టి నిత్యం సాధన చేస్తే పరమాత్మని తప్పక తెలుసుకోగలుగుతాం మనం. ఎలా అయితే ఒక తండ్రి తన బిడ్డ ప్రతి అడుగు చూసుకుంటాడో, అలానే నువ్వు ఒక అడుగు వేస్తే ఆ పరమాత్మ నీకు 10 అడుగులు వేపిస్తాడు. కావున మనలో ఉన్న పరమాత్మ తత్వాన్ని గుర్తించండి. అందరిలోనూ ఉన్న దేవుడే అనే అదే భావనతో జీవించండి. మన స్వధర్మాన్ని నిబద్ధతతో పాటించండి. అప్పుడే జీవితం ఒక పూజగా మారుతుంది. మనం దేవుడి మీద భయం కాదు,
ప్రేమను పెంచుకోండి. నువ్వు పూజ చేసినా చేయకపోయినా ఆయన దయ నీపై ఎప్పుడూ ఉంటుంది. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో ఉన్న పరమాత్మను గుర్తించడం అదే నిజమైన ఆరాధన. మాలధారణ అంటే ఏదో వాట్సాప్లో స్టేటస్ కోసం, వేరే వాళ్ళు చూడాలని ఫోటోల కోసం ఇదే కాదు. అది నీ సాధన అని భావించు. అది నిన్ను పరమాత్మ వైపు నడిపించే ఒక మార్గం అని గుర్తించు. మాలధారణ ద్వారా మనసును నియంత్రించి ఆ పరమాత్మతో ఏకమవ్వడం, అదే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. ఈశ్వరుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా మనం ఎవరో తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వృధా చేయకండి. మీ స్వేచ్ఛను సాధన కోసం వినియోగించండి, ఇతరుల స్వేచ్ఛను దెబ్బతీయడానికి కాదు. అందుకే మిత్రమా, నువ్వు ఎవరు గుర్తుంచుకో. మిత్రమా, నువ్వు ఎవరో తెలిసినప్పుడు నీలోని దేవుణ్ణి కూడా తెలుసుకుంటావు. నువ్వు ఎవరో తెలుసుకుంటే నీ జీవిత లక్ష్యం ఏమిటో స్పష్టమవుతుంది. ధన్యవాదాలు.